నిఖిల్ గడ అవని వీళ్ళందరూ కూడా ఆర్గ్యుమెంట్ చేస్తారు ఓవర్గా. మన ఆదిత్యం దగ్గరికి వచ్చి ఆర్గ్యుమెంట్ చేయమనండి అలాగా. ఐ లవ్ యూ బంగారం, సూపర్ సూపర్ రా నువ్వు, ఓకే ఓకే ఎనఫ్ ఎనఫ్ ఎనఫ్, ఐ అగ్రీ దట్ అంటాడు. చచ్చిపోలేడు మాట, మానసికంగా చచ్చిపోతాడు ఆదిత్యం దెబ్బకే. అరే నాకు నచ్చే యాటిట్యూడ్. అది పాయింట్. నీకు ఎవడైనా సరే సరైన పాయింట్ పెట్టాలంటే ఆదిత్యంని మధ్యలో అనేసరికి అది మొత్తం పాయింట్లన్నీ పోతాయి. నీకు ఒకటి తెలుసా, సైకలాజికల్గా ఒక థింగ్ ఆయన బాగా అబ్జర్వ్ చేశాడో లేదో నాకు తెలియదు కానీ, మన మీద ఎవడైతే కోపంగా ఉంటాడో చంపుతాడో వాడికి మనం ఆడికి మనం ఇండైరెక్ట్గా మన ఇండైరెక్షన్ చూపిస్తే, మన యాటిట్యూడ్ చూపిస్తే వాడికి ఏం చేయాలో తెలియదు. కత్తిచ్చుకుని వస్తాడు కానీ ఫిజికల్గా ఫిట్గా ఉన్నాడు, కత్తి చేతిలో ఉంటుంది అంతే. ఏంట్రా వీడిని చంపుదాం అనొత్తి, ఏంట్రా వీడు అంటున్నాడు. ఏంట్రా ఒరే ఎవర్రా మీరంతా అంటాడు. అరే ఎవర్రా మీదే అంటాడు. నిజం, వాడికి ఇంకా కాన్ఫిడెన్స్ చచ్చిపోతే నేను చంపను రా అంటాడు. నేను చంపను, నేను పోతాను రా రే, నన్ను వదిలేరా ప్లీజ్ రా రే, ఏ ఊర్రా నీది వదిలేరా నన్ను అంటాడు. అగ్గిపెట్ట మచ్చలాగా. ఏంటంటే ఆయనకు ఉన్న మెయిన్ థింగ్ వచ్చేసి అదే బలం. నీకు సైకలాజికల్గా మనిషిని మానసికంగా చంపేస్తాడు. ఆదిత్యం అంటే ఫిజికల్గా చంపడం, మాటలతో చంపడం, మానసికంగా చంపేస్తాడు మనిషిని. అయ్యో అది సైకలాజికల్గా ఆలోచించే తెలుస్తుంది. ఇప్పుడు ఎవడైనా సరే ఇదిగో శత్రువు దగ్గరికి వెళ్ళి నువ్వు నవ్వావంటే అడుగు కాలుతుంది, ఖచ్చితంగా కాలుతుంది. అదే స్ట్రాటజీ మన ఆదిత్యం దగ్గర ఉంది. ఎవడైనా సరే ఎలిమినేట్ చేసుకో, ఎనీవన్ లవ్ యూరా, అరే లవ్ యూరా, సారీ అంటాడు. మళ్ళీ సారీ చెప్పకూడదు అంటే రష్మి, ఓకే రా సారీ, నాట్ సారీ. అమ్మో వాడి దగ్గర నేను చాలా నేర్చుకోవాలి, ఆదిత్యం దగ్గర చాలా నేర్చుకోవాలి. ఆదిత్యం ఎలిమినేషన్ అనేది చాలా రాంగ్. నిజంగా ఎలిమినేట్ అవుతాడు అనే థాట్ అనేది రాంగ్. నీకు ఆదిత్యము పీక్ స్టేజ్ దాకా ఉంటాడు. నేను చెప్తున్నా, ఎన్ని వైల్డ్ కార్డ్స్ వచ్చినా పీక్ స్టేజ్ దాకా ఉండేది ఎవరెవరు తెలుసా? ఆదిత్య ఓం ఉంటాడు, ప్రేరణ ఉంటుంది. కనమలు అందరూ డౌటే వీళ్ళు, ఎందుకంటే ప్లేట్ అటు తిరుగుతున్నారు, ఇటు తిరుగుతున్నారు, అటు తిరుగుతున్నారు, ఇటు తిరుగుతున్నారు. ఇలా కష్టం. విష్ణుప్రియ ఉంది, అటు పులిహార కలుపుతుంది, పని చేయట్లే. ఇక తింటుంది, తిండికి ముందు పనికి వెనకాల ఉంటుంది. తిండికి ముందు ఉంటుంది, నాకు 2 ఆములు కావాలరా అన్న, 2 కోడిగుడ్లు కావాలరా అంటుంది. బాతుగుడ్లు అని తినేస్తుంది, డైనోసార్ గుడ్లు పెట్టి తినేస్తుంది. అంతేగాని పనికాడ మట్టికి వెనకాల ఎడుతుంది. అది కరెక్ట్ కాదు బాస్. గేమ్ ఆడకపోయినా ఏం చేయకపోయినా నాకు నా ఫ్యాన్స్ ఉంటుంది, నా ఫ్యాన్స్ అభిమానులు ఉన్నారు చాలా లాగా ఉంటుంది. ఎవరెవరు? విష్ణుప్రియనా? అభిమానులు ఉన్నారు. లేదు అభిమానులు అంటే ఇప్పుడు నువ్వు అక్కడ లేనిపోని పంచాయతీ లేని పెట్టుకుంటే అభిమానులు నేను ఎంత మటుకు చూస్తారో. ఇప్పుడు మణికంఠ కూడా ఉన్నాడు, మారుతాడు, ఈసారి మారుతాడు, ఇంకోసారి మారుతాడు, ఇంకోసారి మారుతాడని 4 వారాలు సపోర్ట్ చేశారు. ఇప్పటికి నీకు ఇంకోటి తెలుసా, మీకు ఒక విషయం అర్థం కావట్లా, మనం సేఫ్ జోన్ని అబ్జర్వ్ చేయట్లా. నబీల్ ఎప్పుడు సేవ్ అయ్యాడు? ఫోమ్తో ఇన్సల్ట్ చేశారు అందరూ, ఫోమ్తోనే సేవ్ అయ్యాడు. మీకు పాయింట్స్ అర్థం కావట్లా. గ్రాఫ్ అదే, మనం గ్రాఫ్ అనుకుంటున్నాము, మణికంఠకి ఎక్కువ ఉంది అనుకుంటాం. మణికంఠ గ్రాఫ్ లేదు. గ్రాఫ్ లేదండి. ఎందుకు అంటున్నానంటే డేంజర్ జోన్లో ఎందుకు పెట్టాడు? గ్రాఫ్ ఉన్న డేంజర్ జోన్లో పెట్టడం. ఎంత నెగిటివిటీ ఉన్నా నబీల్ మీద విపరీతమైన నెగిటివిటీ. 3rd వీక్ 4th వీక్ ఏమైంది? ఫోమ్తోనే సేవ్ అయ్యాడు, ఫస్ట్లోనే సేవ్ అయ్యాడు. అంటే నీకు గ్రాఫ్ ఎక్కువ ఉన్నవాడిని ముందు సేవ్ అవుతాడు. నీకు అదే లెక్కలో చూస్తే 9కి కూడా ఒక టైంలో గ్రాఫ్ ఉంది, ఫస్ట్లోనే సేవ్ అయ్యేది. ఇప్పుడు డల్ అయిపోయింది. సోనియాకి కూడా 1st వీక్లో గ్రాఫ్ ఉంది, వెంటనే సేవ్ అయ్యింది. అంటే మీకు ఒక విషయం అర్థం కావట్లేదు, లాస్ట్కి వస్తున్నాడు అంటే అది గ్రాఫ్ లేనట్టు. ఆదిత్యం కూడా లాస్ట్ దాకా వెళ్తున్నాడు, 1% ముందుకు వెళ్తున్నాడు. అర్థమైందా? ఇంతవరకు లాస్ట్కి వెళ్ళా. ఈసారి లాస్ట్కి ఎవరు వెళ్తారు అనుకుంటున్నారు మీరు? నామినేషన్లో ఖచ్చితంగా 9కే వెళ్తాం. 9కే దగ్గర పెర్ఫార్మెన్స్ లేదు. ఇంకోటి మన ఎక్కడున్నా వినబడిపోయే మైక్ సెట్ లౌడ్ స్పీకర్ విష్ణుప్రియ వెళ్తాం. ఒక దరిద్రం ఏంటంటే మన చేతులారా మనం ఓట్లు వేసి మన తెలుగు వాళ్ళని బయటికి గెంటేసుకుంటున్నాం. అర్థమైందా? నీకు తెలుగు, తమిళ్, కన్నడ ఏమి ఉండదులే. కానీ ఒక్కో వాటిలో చెప్తున్నా, మనకి ఎక్కువగా కనెక్ట్ అయిన పీపుల్స్, మనతో సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా ఎక్కువగా కనెక్ట్ అయిన పీపుల్స్ అందరూ కూడా బయట ఉన్నారు. ఆర్జే శేఖర్ భాష కానీ, బేబక్క కానీ, అభయ్ కానీ. అసలు అభయ్ వాడిని ఓడదోళ్ళే వాడిని
ఆడు కూడా వద్దులే కానీ 2 ఫెయిర్ ఎలిమినేషన్స్ 2 అన్ఫేర్ ఎలిమినేషన్స్ నా దృష్టిలో ఇప్పుడు దాకా జరిగినాయి. ఈసారి జరిగేది ఫెయిరా అన్ఫెయిరా చూడాలి. నైనికాకి జరిగితే ఒకవేళ ఇన్ కేస్ నేను చెప్తున్నా, నైనికాకి కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ మిడ్ వీక్లో 2 డేసే ఉంది. ఈ 2 డేస్లోని గేమ్స్ ఎక్కువ పెట్టాడు. వాళ్ళకి అర్థం కావట్లా. ఆల్రెడీ ప్రోమోలో గేమ్ చూపిస్తున్నాడు. అండర్ వాటర్లో దూకి లాక్ తీసి ఆ కాయిన్ తీసుకొచ్చి లోపల వేయాలి. దాంట్లో మన నిఖిల్ గడి ఏమైనా డిసప్పాయింట్ అవుతున్నాడు. మరి ఆట కూడా తగ్గిపోయిందేమో, సోనియా ఎఫెక్ట్ తగిలిందేమో. మొత్తానికి ఇదంతా చూసుకుంటే ఈసారి నామినేషన్స్లో ఉన్న వ్యక్తులు నబీల్ ఒకడు కింగు, వాళ్ళని చేసిన వాళ్ళందరూ కూడా అన్ఫేర్ నామినేషను. కనమ వాళ్ళందరూ కూడా నాకు తెలిసి డౌట్ ఉన్నారు, చాలామంది డౌట్ ఉన్నారు. ఆదిత్య ఓం కూడా ఏం డౌట్ లేదు, కానీ ఇప్పుడు కూడా గ్రాఫ్లో కిందే ఉంటున్నాడు ఆదిత్యం. ఓకే ఓకే. విష్ణుప్రియ లౌడ్ స్పీకర్, నువ్వు మట్టికి ఇంకా చాలా మారాలి. ఈ వీక్లో నువ్వు ఖచ్చితంగా డేంజర్ జోన్లోకి వెళ్ళేలాగా ఉన్నావు నాకు తెలిసినంత వరకు, ఎందుకంటే గేమ్ ఏం కనబట్ల. నెక్స్ట్ నైనిక, నువ్వు ఎంతసేపు బెడ్రూమ్లో ఉండకమ్మా, బయటకు కూడా రా, జనాల్లో కూర్చొని ప్రతిరోజు ప్రతి విషయాన్ని అబ్జర్వ్ చేయకపోతే నువ్వు నామినేషన్ పాయింట్లోకి వెళ్ళిపోతావు, ఎలిమినేషన్ అయిపోతావు. నెక్స్ట్ మణికంఠ, ఒరే బాబు నీకు దండం రా రే స్వామి, నీకు దండం పెడుతున్నాను. నువ్వు మట్టికి జనాల గురించి అర్థం చేసుకుని మాట్లాడు. ఇదే యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తే నువ్వు సర్వే అవ్వడం చాలా కష్టం నాన్న. నువ్వు ఆల్రెడీ గ్రాఫ్ నీది పడిపోయింది, జాగ్రత్తగా ఉన్నావు. నెక్స్ట్ ఆదిత్యం లవ్ యూ రాజా నువ్వు సూపర్ రా నాన్న. కానీ నువ్వు కనీసం ఎవడన్నా ఏదన్నా చెప్తుంటే ఇను, ఈ ముద్దిట్టేకి ముందే అది చెప్పేది మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. నిన్ను అందుకే నామినేషన్లో తీస్తున్నారు పద్దాకా. ఓకే. నిఖిల్ నీకు ఇప్పుడు దాకా ఈ చేదు అనుభవం అయితే నేను ఎదురవ్వలేదు, నీకు ఎదురయ్యింది. అది ఎక్స్పెషల్లీ నీ క్లాన్లో ఉన్న గ్రూప్ గేమ్ వల్ల, సోనియా గేమ్ వల్ల నీకు ఎఫెక్ట్ పడింది. సోనియా బయటికి వెళ్ళిపోయినా కానీ ఆ శాపం నిన్ను వదలలేదు. ఆ శాపం వదలాలంటే నువ్వు గేమ్ చాలా పర్ఫెక్ట్గా ఆడాలి, నీట్గా ఆడాలి. నీ మీద చాలామందికి అభిమానం ఉందిరా భయ్, నేను చెప్తున్నా. నీకు ఈ అవకాశం లాస్ట్ అవకాశం. ఈ అవకాశంలో నువ్వు ప్రూవ్ చేసుకోకపోతే నువ్వు బయటికి వెళ్ళిపోతావు. లాస్ట్ నబీల్ కింగ్ మేకర్ నువ్వు కింగ్ మేకర్ రా నాన్న, నీకు ఏ డౌటు లేదు. నీ చిన్న పాయింట్కి నామినేట్ చేశారు, అది కూడా ఈ పనికిమాల తిండి గోల, ఈ తిండి గోల వల్ల నామినేట్ చేశారు, కానీ నీకు వేరే రీజన్ దొరకలేదు. నబీల్ నువ్వు ఎక్సలెంట్ నా దృష్టిలో. ఇప్పుడు బిగ్ బాస్ 8లో ఎవడైనా మంచి కంటెస్టెంట్ ఉన్నాడంటే నువ్వే. ఐ లవ్ యూ రాజా. ఆదిత్య ఓం గురించి నేను ఫైర్ అయ్యాడు, ఫైర్లో చేయబెట్టాడు అంటే ప్రేరణ పాయింట్ రేజ్ చేసింది. అబ్బా ఆదిత్య ఓం గారు, మీరు ఏదైనా విషయాన్ని సగంలో క్లోజ్ చేస్తున్నారు, అది నాకు నచ్చల, నిజంగా నచ్చల, నాకు నచ్చల నిజంగా. ఎందుకంటే ఈయన వినలేడు, ఆయనకు వయసు పెద్దదైపోయింది, 20 సంవత్సరాల డిఫరెన్స్. ఎవరికి? నిఖిల్ వయసుతోని ఈయన వయసు, పృథ్వీ వయసుతోని ఈ వయసు. నీకు డిఫరెన్స్ కాదు ఆదిత్య గారు, మీరు వెళ్ళింది ఎందుకు? మిమ్మల్ని ఒక పర్పస్ మీద తీసుకున్నారు, బిగ్ బాస్ 8కి మీరు కావాలి అని ఎక్స్పెషల్ ఇన్విటేషన్ ఇచ్చి మరీ, కార్ ఇచ్చి మరీ స్టూడియో పిలిపించుకున్నది. మీరు ఇదిగో ఇట్లా మాట్లాడతారనా? ఇదే మాట్లాడేది? ఇది కాదు కదా. ప్రేరణ అడిగిన పాయింట్ ఏంటి, మీరు చెప్పేది ఏంటి? అక్కడ ప్రేరణ అడిగిన పాయింట్ ఒకటే, మీరు ఎందుకని గివప్ ఇస్తున్నారు ప్రతిదానికి, ఎందుకు ఫైట్ చేయట్లేదు? ప్రతి ఒక్కరు కూడా మోటోలా నిలిచింది నన్ను ప్రేరణ. మోటివేషన్లో నెంబర్ 1 సోనియా కాదు, ప్రేరణని తీసుకోండి మోటివేషన్. అసలు ఎలా అంటే నీట్గా అడిగింది. ఆదిత్యం కోపం వచ్చింది, ఎందుకు మీరు వారంలో వెళ్ళిపోతాను అలా ఎందుకు చెప్తున్నారు, పక్కన వాళ్ళు ఎందుకు అలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో, మీ వల్ల మేము డిస్టర్బ్ అవుతున్నాం. నిజమే, అది యాక్చువల్గా ఆయన స్వతంత్రంగా చెప్పుకున్నాడు, అది అడగకూడదు నామినేషన్లో, కానీ అడిగిన విధానం బట్టి చెప్తున్నా. నిజంగా ఇప్పుడు లారీ తోలేవాడు పక్కన క్లీనర్ పడుకుంటే లారీ డ్రైవర్కి నిద్ర వస్తుంది.